అందరికీ నమస్కారం. కొండేపి కోటపై వైసీపీ జెండా ఇప్పటి వరకు ఎగరలేదు. 3 సార్లు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా వైసీపీ అక్కడ బలమైనటువంటి నాయకత్వాన్ని పెట్టినా, బలమైనటువంటి లీడర్ని పెట్టినా కూడా ఇప్పటి వరకు మరి అక్కడ కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీ జెండా ఎగరపోవటానికి గల కారణాలేంది? ప్రధానంగా అక్కడ వర్గ పోరు. సో 2014లో మనం చూసినట్లే 2009 బైఫర్కేషన్ అయిన తర్వాత జి విశేష్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మంత్రి అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు 2009లో ఓడిపోవడం జరిగింది. 2014లో జూపూడి ప్రభాకర్ గారు వైసీపీ తరఫున, మరి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. 2019లో డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరి మాదాసి వెంకీ మీద కూడా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా 2024లో కూడా మళ్ళీ మంత్రి స్వామి గారే గెలిచారు. అప్పుడు ఆదిమూలపు సురేష్ మాదిగ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక ప్రయత్నం చేశాడు, అది బెడిసి కొట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో మరి దామచర్ల సత్య కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా స్వామి వెనక సత్య ఉన్నాడు అనేది ప్రజలందరూ తెలిసిన విషయమే. కొండేపి కాన్స్టిట్యున్సీలో దామచర్ల ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అదేవిధంగా 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా తెర వెనుక మరి దామచర్ల సత్య గారు కొండేపిలో మరి స్వామి విజయానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న రాజకీయ కోణంలో కనుక చూసినట్లయితే కొండేపిలో వైసీపీ మరి 2019లో అధికారం పొందినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొండేపిలో విజయం సాధించలేకపోయింది. ఎడ్జి దాకా వచ్చి మరి ఓటమి చవిచూడటానికి గల కారణాలు, వాటిని బేరీజు వేసుకోకుండా 2024 ఎన్నికల్లో ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో ఆదిమూలపు సురేష్ గారిని తీసుకొచ్చి నింపినా కూడా అది అంత ప్రయోజనం చేకూర్చలా. మళ్ళీ 2024 తర్వాత కూడా ఆదిమూలపు సురేష్ గారిని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టినప్పటికీ కూడా కొంత క్యాడర్ అటు ఇటుగా కూడా సతమతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆదిమూలపు సురేష్ కనుక మళ్ళీ యాక్టివ్ అయితే కొండేపి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలను వైసీపీ అంతగా ఆకట్టుకోలేకపోతుందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చిస్తూ ఉన్నారు. కొండేపిలో ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేయక ముందు నుంచి కూడా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, మళ్ళీ ఎర్రగొండపాలెంలో కూడా 3 సార్లు తనకంటూ ఒక రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు 2024లో కొండేపిలో ఓడిపోవటానికి కారణాలు. రాబోయే రోజుల్లో వీటిని కనుక బేరీజ్ వేసుకొని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను మమేకం చేసుకొని గ్రామాన పార్టీని కనుక స్థాపిస్తే కొంత తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో కూడా మరి వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో తెలుగు దేశం పార్టీ జోష్ కు వైసీపీ కళ్ళె వేస్తుందా, లేకపోతే మళ్ళీ 4వ సారి కూడా మళ్ళీ రాజకీయాలు మళ్ళీ పునరావృతం అవుతాయి అనేది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు. వెయిట్ అండ్ సీ.